నేనైతే నాయన ఏకాంతంగా పోయి చాలాసార్లు నాలాంటోడు ఒకడు బతికుంటాం అవసరం అంటావా? నాకై నేను పోతే నరకానికి పోతాను, ప్రాణం తీసుకుంటే ఆత్మహత్య ద్వారా నా ప్రాణం నువ్వు తీసుకోవచ్చు కదా దేవా అని ప్రార్థన చేశా. నన్ను చంపు నాయనా, నా ప్రాణం తీసుకో, నా వల్ల కాదు ఈ బాధలని ప్రార్థన చేశా. ఈరోజు ఏడుస్తూ మొత్తుకుంటూ గందరగోళం అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాధలు తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక, ఇబ్బందులు పడలేక ప్రాణం పోతేనన్నా బాగుండు దేవుడా అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. డోంట్ వరీ తమ్ముడు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నిజమైన దేవుడిని నమ్ముకున్నావు సోదరి. భయపడవద్దు, కృంగిపోవద్దు. ఏ అవమానం వస్తుంది, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు నాకు చాలా అవమానంగా ఉంది అని నువ్వు అన్నావు అనుకో, నీలో ఇంకా ఏముంది? అహం ఉంది. ఆ అహం అవమానాన్ని తట్టుకోలేకపోతుంది. అహం విరిగిపోయిందనుకో, అవమానం కూడా నీకు నొప్పి అనిపించదు. అర్థమైందో లేదో మరి.